వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం జూలై మంత్ కంప్లీట్ టైమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ని రివిజన్ చేయబోతున్నాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కీ రోల్ని ప్లే చేస్తుందండి సెలక్షన్ లిస్ట్లో. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీని రివైజ్ చేసేద్దాం. Which global cyber operation did Interpol conduct between January and April 2025 to combat international cyber crime? జాతీయ అంతర్జాతీయ సైబర్ నేరాలను ఎదుర్కొనడానికి ఇంటర్పోల్ 2025 జనవరి నుండి ఏప్రిల్ వరకు నిర్వహించిన గ్లోబల్ సైబర్ ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ సెక్యూర్. ఎవరు నిర్వహించారు? ఇంటర్పోల్ నిర్వహించింది. Iron Cup 3, the world's first jet-powered flying humanoid robot, was developed by which country? ప్రపంచంలో మొట్టమొదటి జెట్ శక్తితో పనిచేసే ఫ్లయింగ్ హ్యూమనాయిడ్ రోబోట్గా ఐరన్ కప్ 3ను ఏ దేశం అభివృద్ధి చేసింది అంటే ఇటలీ దేశం. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. సో ఈ ఐరన్ కప్ 3 అనేది ప్రపంచంలో మొట్టమొదటి జెట్ శక్తితో పనిచేసే ఫ్లయింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ అనమాట. ఏ దేశం అభివృద్ధి చేసిందంటే ఇటలీ అభివృద్ధి చేసింది. ఇటలీలోని ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటిది దీనిని రూపొందించడం జరిగింది. విచ్ ఇండియన్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ స్ప్రెడ్ హెడ్డింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఐఎన్ఎస్ గుల్దార్ ఇంటూ ద కంట్రీస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం? భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియంగా ఐఎన్ఎస్ గుల్దార్ను మారుస్తున్న కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి భారత రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే మహారాష్ట్ర అండి. సో దీనిని అండర్ వాటర్ మ్యూజియంగా మార్చబోతున్నారు మహారాష్ట్ర ప్రభుత్వం. దేనిని అంటే ఐఎన్ఎస్ గుల్దార్ను. విచ్ పెట్రోల్ వెసల్ రీసెంట్లీ ఇండక్టెడ్ ఇంటూ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇన్ గోవా is the first under the 8-vessel fast petrol vessels project by Goa Shipyard Limited. గోవాలోని గోవా షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తున్న 8 వేగవంతమైన గస్తీ నౌకల ప్రాజెక్టులో మొదటిగా భారత తీరదళంలో చేర్చబడిన గస్తీ నౌక పేరు ఏమిటి అంటే అదన్య ఫాస్ట్ పెట్రోల్ వెజల్. ఇది ఒక ఫాస్ట్ పెట్రోల్ వెజల్ అని గుర్తుపెట్టుకోండి. ఏది అంటే అదమ్య. Which Indian shipbuilding company is acquiring a controlling stake in Colombo Dockyard for $52.96 million? $52 మిలియన్ కొలంబో డాక్యార్డ్లో నియంత్రణ వాటాను తీసుకుంటున్నటువంటి భారత షిప్ బిల్డింగ్ కంపెనీ ఏది అంటే మజ్డాక్ డాక్ షిప్ బిల్డర్స్. Which Indian organization is responsible for developing the K6 hypersonic submarine launched ballistic missiles SLBM? భారతదేశంలో K6 hypersonic submarine launched ballistic missile అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది అంటే DRDO. Under which mission was the Mobile Biosafety Level MBSL-3 laboratory developed? మొబైల్ బయోసేఫ్టీ లెవెల్ 3 ప్రయోగశాల ఈ మిషన్లో భాగంగా అభివృద్ధి చేయబడింది అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనమాట. సో ఈ మొబైల్ బయోసేఫ్టీ లెవెల్ 3 ప్రయోగశాలని ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్లో భాగంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రయోగశాల యొక్క ముఖ్య ఉద్దేశం నిఫా, జికా వంటి తీవ్రమైన మహమ్మారి వ్యాప్తుల సమయంలో వేగంగా స్పందించేందుకు భారతదేశ ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం. ఇది పూర్తిగా దేశీయంగా అంటే ఇండిజీనియస్గా అభివృద్ధి చేయబడినటువంటి మొబైల్ ల్యాబ్ అన్నమాట. దీనిని ఇది ఇంపార్టెంట్ ఎవరెవరు కలిసి అంటే ICMR మరియు క్లెజాయిడ్స్ కంటామినేషన్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా రూపొందించడం జరిగింది. On the final flight of its mainstay H-2A rocket, which satellite did Japan launch to monitor climate change and greenhouse gases? జపాన్ తన ముఖ్యమైన H-2A రాకెట్ యొక్క తుది ప్రయాణంలో
పర్యావరణ మార్పులు మరియు హరితగృహ వాయువులను గమనించేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అంటే గోసాట్ GW అన్నమాట. అంటే హరితగృహ వాయువులు మరియు జల చక్రంపై గమనించే దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో గ్లోబల్ అబ్జర్వింగ్ శాటిలైట్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ వాటర్ సైకిల్. ఈ ఉపగ్రహాన్ని జూన్ 2025లో తనీగాషిమా అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించడం జరిగింది. ఎవరు ప్రయోగించారండి? జపాన్ ప్రయోగించింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే టు మానిటర్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఏ రాకెట్ నుంచి ప్రయోగించింది అంటే H2A రాకెట్ నుంచి ప్రయోగించడం జరిగింది. Which Indian company was the first to surpass 15 gigawatts of installed renewable energy capacity? భారతదేశంలో 15 గిగావాట్లకు పైగా స్థాపిత నవీకరణీయ విద్యుత్ సామర్థ్యాన్ని అందుకున్న తొలి భారతీయ కంపెనీ ఏది అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ. ఎన్ని గిగావాట్లు అంటే 15 గిగావాట్లకు పైగా స్థాపిత నవీకరణీయ విద్యుత్ సామర్థ్యాన్ని అందుకున్న తొలి భారతీయ కంపెనీగా ఇది గుర్తింపు పొందడం జరిగింది. ముఖ్యంగా సౌర అంటే సోలార్ మరియు విండ్ ఎనర్జీ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా అదానీ గ్రూప్ చేసిన పెట్టుబడుల ఫలితంగా ఇది సాధ్యమైన జరిగింది. ఎన్ని గిగావాట్లు అంటే 15 గిగావాట్స్. Which country recently developed the world's first silicon-free computer using two-dimensional materials? ఇటీవల 2D పదార్థాలను ఉపయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి సిలికాన్ రహిత కంప్యూటర్ను అభివృద్ధి చేసిన దేశం ఏది అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. యునైటెడ్ స్టేట్స్ అన్నమాట. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలోని పరిశోధకుల బృందం మెలిబ్డినం డిసల్ఫైడ్ మరియు టంగ్స్ డిసల్ఫనైట్ వంటి 2D పదార్థాలు ఉపయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి సిలికాన్ రహిత కంప్యూటర్ను అభివృద్ధి చేయడం జరిగింది. Which Indian company has partnered with China-based Jiangsu Regbio Technology for the technology transfer of its 9-valent HPV vaccine REC-603? చైనా ఆధారిత జియాంగ్సు రెగ్బియో టెక్నాలజీలో తన 9-valent HPV వ్యాక్సిన్ REC-603 యొక్క సాంకేతికత బదిలీ కోసం భాగస్వామ్యం చేసుకున్న భారతీయ కంపెనీ ఏది అంటే బయోలాజికల్ ఈ లిమిటెడ్ అన్నమాట. హైదరాబాద్కు చెందినటువంటి టీకాలు తయారు చేసే సంస్థ అయినటువంటి బయోలాజికల్ ఈ లిమిటెడ్ చైనాకు చెందిన జియాంగ్సు రెగ్బియో టెక్నాలజీతో REC-603 అనే 9-valent HPV టీకా తయారీకి సంబంధించినటువంటి లైసెన్సును మరియు సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుంది. యాక్చువల్గా ఈ వ్యాక్సిన్ను ఎవరు తయారు చేశారు అంటే ఏ వ్యాక్సిన్ REC-603 అనే 9-valent HPV టీకా వ్యాక్సిన్ తయారు చేసింది మాత్రం జియాంగ్సు రెగ్బియా టెక్నాలజీ చైనా. దీనిని మన హైదరాబాద్కు చెందినటువంటి బయోలాజికల్ ఈ అనేటువంటిది లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఈ టెక్నాలజీని తీసుకురావడం ద్వారా అంటే ఇక్కడ ఈ టీకా యొక్క తయారీ అనమాట చేస్తున్నారు. ఎక్కడ చేస్తారు అంటే బయోలాజికల్ ఈ వారి దగ్గర నుంచి లైసెన్స్ తీసుకొని ఇక్కడ తయారు చేస్తారు. ఈ రీకాంబినెంట్ టీకా మానవ పాపిలోమా వైరస్ చెందినటువంటి 9 రకాల వ్యాధుల నుండి రక్షణించేటువంటి సామర్థ్యాన్ని కలిగినదిగా గుర్తించబడింది. ఏ కంపెనీ అంటే బయోలాజికల్ ఈ లిమిటెడ్. Which Indian state is setting up an ordnance factory corridor with the goal of becoming the country's new weapons hub? భారతదేశంలో కొత్త ఆయుధ కేంద్రంగా మారే లక్ష్యంతో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం. Which organization developed a portable test kit for the rapid detection of the Nipah virus capable of delivering results within minutes? నిపా వైరస్ను వేగంగా గుర్తించేందుకు నిమిషాల్లో ఫలితాలు ఇవ్వగల పోర్టబుల్ పరీక్షా కిట్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే ICMR NIV భారత వైద్య పరిశోధన మండలి జాతీయ వైరాలజీ సంస్థ. ఈ నిఫా వైరస్ను వేగంగా గుర్తించే పోర్టబుల్ పరీక్షా కిట్ను అభివృద్ధి చేసింది చెప్పుకున్నాం కదా ICMR NIV అంటే భారత వైద్య పరిశోధన మండలి మరియు జాతీయ వైరాలజీ సంస్థ. ఎంత
ఈ యొక్క కిట్ ఎంత ఎంత ఉంటుందంటే దీని అమౌంట్ అంటే 250 రూపీస్ అండి. సో ఫీల్డ్ డయాగ్నోటిక్స్ అనే విప్లవాత్మకంగా గుర్తించబడింది. దీంట్లో టెక్నాలజీ ఏది యూజ్ చేస్తున్నారు అంటే ల్యాంప్స్ అనే టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. Which organization developed the SACET system to send real-time disaster alerts across India? భారతదేశంలో రియల్ టైం విపత్తు హెచ్చరికలను పంపించేందుకు సాచెట్ వ్యవస్థను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది అంటే చాలా ఇంపార్టెంట్ ఇది, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. Under which program has the Union government recently fast-tracked the launch of 52 dedicated surveillance satellites to enhance India's space-based defense capabilities? భారతదేశం యొక్క అంతరిక్ష ఆధారిత రక్షణ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు 52 ప్రత్యేక నిఘా ఉపగ్రహాలను త్వరితగతిన ప్రయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ కార్యక్రమం కింద చర్యలు తీసుకుంది అంటే స్పేస్ బేస్డ్ సర్వేలియన్స్ ఫేజ్ 3 కింద. Which organization has unveiled India's first indigenous photonic radar designed for advanced stealth detection and enhanced air defense capabilities? ఆధునిక స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ ను గుర్తించడానికి మరియు మెరుగైన వైమానిక రక్షణ సామర్థ్యాల కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫోటోనిక్ రేడార్ను ఆవిష్కరించినటువంటి సంస్థ ఏది అంటే DRDO. What is the name of the stealth frigate recently received by the Indian Navy under Project 17A? ప్రాజెక్ట్ 17A కింద భారత నౌకాదళం ఇటీవల స్వీకరించిన రెండవ స్టిగల్త్ పేరు ఏమిటి అంటే INS ఉదయగిరి. ఇది శివాలిక్ క్లాస్ కి చెందినటువంటిది. అంతేకాకుండా ఈ INS ఉదయగిరి ముంబైలోని మజిగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ద్వారా నిర్మించడం జరిగింది. సో ఈ మజిగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లో ఎన్ని నౌకలు అంటే 4 నౌకలు నిర్మించబడుతున్నాయి. అదేవిధంగా కోల్కతాలోని గార్డెన్ రీఫ్ షిప్ బిల్డర్స్ లో అయితే 3 నౌకలు నిర్మించబడుతున్నాయి. మొత్తం నౌకలు ఎన్ని అంటే టోటల్ అంటే 7th స్టెల్త్ ఫ్రిగేట్స్ అన్నమాట. ఏ ప్రాజెక్ట్ కింద అంటే ప్రాజెక్ట్ 17A కింద భారత నౌకాదళంలో నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ 17A కింద 2 నౌకలు భారత నౌకాదళానికి అప్పగించడం జరిగింది. సో మిగతా నౌకలు ఎప్పుడు అప్పగిస్తారంటే 2026 చివరి కల్లా అప్పగించడం జరుగుతుంది అనమాట. సో ప్రాజెక్ట్ 17Aలో ఫస్ట్ నౌక ఏది అప్పగించారు అంటే INS నీల్గిరి. Which ministry has launched the Wavex Startup Challenge 2025? Wavex Startup Challenge 2025 ను ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఈ వేవెక్స్ ఛాలెంజ్ అనేటువంటిది భాషా సేతు అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భాషా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి స్టార్టప్లను ఆహ్వానిస్తుంది. సో దాని ద్వారానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏ కార్యక్రమాన్ని అంటే వేవెక్స్ స్టార్టప్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. విచ్ ఇండియన్ సిటీ లాంచ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ క్యూఆర్ బేస్డ్ డిజిటల్ హౌస్ అడ్రసెస్ సిస్టమ్? భారతదేశంలో మొట్టమొదటి క్యూఆర్ ఆధారిత డిజిటల్ హౌస్ అడ్రస్ వ్యవస్థను ప్రారంభించిన భారతీయ నగరం ఏది అంటే ఇండోర్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ వ్యవస్థను ప్రారంభించింది. దీని ద్వారా ప్రతి ఇంటికి ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఇవ్వబడుతుంది. ఇది చిరునామా గుర్తింపు, డిజిటల్ మున్సిపల్ సేవలు మరియు నగర నిర్వహణ మరింత సమర్థవంతంగా చేస్తుంది. ఇండియా అండ్ ఆస్ట్రేలియా రీసెంట్లీ సైన్డ్ ఏ ప్యాక్ట్ ఫర్ జాయింట్ రీసెర్చ్ ఇన్ విచ్ ఫీల్డ్? భారతదేశం మరియు ఆస్ట్రేలియా ఇటీవల ఈ రంగంలో సంయుక్త పరిశోధన కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అంటే అండర్ సీ సర్వేలియన్స్. కంట్రీస్ ఇంపార్టెంట్ ఏ కంట్రీలు అంటే భారతదేశం మరియు ఆస్ట్రేలియా. వాట్ హ్యాస్ ద యునైటెడ్ నేషన్స్ డిక్లేర్డ్ ద ఇయర్ 2025 యాజ్? ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని ఏ విధంగా డిక్లేర్ చేసింది అంటే ఈ 4గా కూడా డిక్లేర్ చేసింది. ఏవిటి అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. థీమ్ ఏంటి? కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్.
ప్రొక్లైమ్డ్. చాలా ఇంపార్టెంట్. ఈ నాలుగిటిని కూడా 2025 ఇయర్ ఆఫ్ ది ఇయర్ 2025 సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. వీటిగా 2025 ఇయర్స్గా ప్రకటించింది అంటే ఈ నాలుగింటిని ప్రకటించండి. ఎగ్జామ్లో రెండిచ్చినా వీటిలో రెండిచ్చినా కరెక్ట్ అని రాయండి, 4 ఇచ్చినా కరెక్ట్ అని రాయండి, ఇంట్లో ఏదో ఒకటి ఇచ్చినా కరెక్ట్ అని రాయాలి. Who became the first woman to be inducted into the fighters pilot stream of the Indian Navy? భారత నౌకాదళంలో ఫైటర్ పైలట్ విభాగంలో చేరిన తొలి మహిళ ఎవరు అంటే ఆస్థా పునియా అన్నమాట. 2025 జూలై 3న విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగాలో ప్రతిష్టాత్మకమైన వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాన్ని అందుకున్న సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పునియా భారత నౌకాదళంలో తొలి మహిళ ఫైటర్ పైలట్గా చరిత్ర సృష్టించారు. Which Indian company is said to become the first private firm to launch satellite broadband services using an indigenous built satellite? దేశీయంగా నిర్మించిన ఉపగ్రహాన్ని ఉపయోగించి ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించనున్న తొలి భారతీయ ప్రైవేట్ సంస్థ ఏది అంటే అనంత్ టెక్నాలజీస్. సో ఈ అనంత్ టెక్నాలజీస్ ఏ నగరానికి చెందింది అంటే హైదరాబాద్కి చెందింది అనమాట. ఇది 2028 నాటికి భారతదేశపు తొలి ప్రైవేట్ ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు ఇన్స్పేస్ నుండి అనుమతి లభించింది. ఇది భారత ఉపఖండం అంతా 100 Gbps వరకు డేటా వేగాన్ని అందించగల 4 టన్నుల జియో స్టేషనరీ ఉపగ్రహాన్ని ఉపయోగించనుంది. సో ఈ చర్య ఇలా కనుక చేస్తే అనంత్ టెక్నాలజీస్ అనేటువంటిది స్టార్లింక్, వన్ వెబ్ మరియు అమెజాన్ కుబేర్ వంటి గ్లోబల్ కంపెనీలతో పోటీ పడే స్థాయికి అనేటువంటి వెళ్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి, అనంత్ టెక్నాలజీస్. Which state government launched India's first state-led digital public infrastructure for ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, సైబర్ వచ్చినా, లేకపోతే రోబోట్కి సంబంధించి వచ్చినా, మెడిసిన్స్కి వచ్చినా, ఏది వచ్చినా సరే సైన్స్ అండ్ టెక్నాలజీలోనే కవర్ చేయాలి ఆ టాపిక్స్ను. సో విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ఇండియాస్ ఫస్ట్ స్టేట్ లెడ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం భారతదేశపు తొలి రాష్ట్ర ఆధ్వర్యంలోని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే తెలంగాణ అండి. సో జూలై 2, 2025న TGDEX తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ను ప్రారంభించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రవేశపెట్టబడిన భారతదేశపు తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ ప్లాట్ఫామ్ను రాష్ట్ర ఐటీఈ మరియు సి శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ అనేటువంటిది అభివృద్ధి చేయింది. దీనికి ఎవరు మద్దతు అందించాయి అంటే జికా, ఇది జపాన్కి చెందింది, IISc బెంగళూరు మరియు టీహబ్ అనేటువంటివి మద్దతు ఇచ్చాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చూసుకోండి ఇది. The Apache AH-64E attack helicopters was developed by which country? అపాచీ AH-64E యుద్ధ హెలికాప్టర్ను అభివృద్ధి చేసినటువంటి దేశం ఏది అంటే యునైటెడ్ స్టేట్స్ అన్నమాట. దీనిని ఏమంటారు? అపాచీ గార్డియన్ అని కూడా పిలిచడం జరుగుతుంది. ఇది బోయింగ్ కంపెనీ ద్వారా అమెరికాలో అభివృద్ధి చేయబడినటువంటి యుద్ధ హెలికాప్టర్. Which company has patented India's first indigenous defense drone simulator? భారతదేశపు తొలి స్వదేశీ రక్షణ డ్రోన్ సిమ్యులేటర్కు పేటెంట్ పొందిన కంపెనీ ఏది అంటే IG డ్రోన్స్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో IG డ్రోన్స్ భారతదేశంలో స్వదేశీ రక్షణ డ్రోన్ సిమ్యులేటర్ అనుకరణ యంత్రంకు పేటెంట్ పొందినటువంటి తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. పూర్తిగా భారతదేశంలో రూపకల్పన చేయబడిన ఈ సిమ్యులేటర్ సైన్యం, నౌకాదళం, వాయుసేన మరియు పారామిలిటరీ దళాలకు వాస్తవికతతో కూడినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత శిక్షణను అందిస్తుంది. ఎలాంటి ప్రాంతాల్లో ఇది పనిచేస్తుంది అంటే GPS లేని ప్రాంతాలు మరియు బహు డ్రోన్ల మిషన్ల వంటి క్లిష్టమైన పరిస్థితులకు ఇది మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఏ కంపెనీ అండి? IG డ్రోన్స్. Which institute launched the Bharat Initiative? భారత్ అంటే బయోమేకర్స్ ఆఫ్ హెల్తీ ఏజింగ్, రెసిలియన్స్, అడ్వర్సిటీ అండ్ ట్రాన్సిషన్స్. భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏది అంటే
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సో ఈ భారత్ కార్యక్రమాన్ని 2025లో బెంగళూరులోని ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లాంగిటివిటీ ఇండియా ప్రోగ్రామ్ కింద ప్రారంభించడం జరిగింది. ఇది భారతదేశానికి ప్రత్యేకమైన ఆరోగ్యకరమైనటువంటి వృద్ధాప్యానికి సంబంధించినటువంటి బయోమార్కర్లను గుర్తించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సో క్వశ్చన్ ఒకే ఒకటి అడగడానికి ఛాన్స్ ఏముందంటే ఇందులో భారత్ అనే ఇనిషియేటివ్ ను ప్రారంభించిన సంస్థ ఏది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. Who inaugurated the National Biobank at CSIR IGIB Council of Scientific and Industrial Research Institute of Genomics and Integrative Biology to advance personalized health care in India. భారతదేశంలో వ్యక్తిగత వైద్య సేవలను అభివృద్ధి చేయడానికి సిఎస్ఐఆర్ ఐజిఐబిలో నేషనల్ బయోబ్యాంక్ను ఎవరు ప్రారంభించారు? జితేంద్ర సింగ్ ప్రారంభించడం జరిగిందనమాట. కేంద్ర విజ్ఞాన సాంకేతిక శాఖ స్వతంత్ర బాధ్యతల మంత్రి సిఎస్ఐఆర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్ ఐజిఐబిలో ఫినోమ్ ఇండియా నేషనల్ బయోబ్యాంకును ప్రారంభించడం జరిగింది. ఈ ఆధునిక సదుపాయం భారతదేశానికి స్వంతంగా దీర్ఘకాలిక ఆరోగ్య డేటాబేస్ను నిర్మించడంలో ఒక ప్రధాన ముందడుగు చెప్పవచ్చు. సో ఇలా కాకుండా ఏ నగరంలో ప్రారంభించారు అని కూడా అడగచ్చండి. ఏ నగరం అంటే న్యూఢిల్లీలో. ఎయిర్ లోరా ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఎయిర్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఎయిర్ లోరా అనే ఆధునిక గగనతలంలో ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది అంటే ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఒక లాంగ్ రేంజ్ ఆర్టిలరీ అన్నమాట మరియు బాలిస్టిక్ క్షిపణి. సో భారతీయ వాయుసేన దీన్ని తన లాంగ్ రేంజ్ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి కొనుగోలు చేయాలని యోచిస్తోంది. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. ఇటీవల భారత వాయుసేన ఇజ్రాయిల్ యొక్క ఏ బ్యాలిస్టిక్ మిసైల్ ని కొనుగోలు చేయాలని యోచిస్తోంది అంటే ఆన్సర్ వచ్చేసి నేను ఎయిర్ లోరా వస్తుంది. మ్యాప్ మై ఇండియాస్ మ్యాప్స్ యాప్ ఇంటిగ్రేట్స్ విత్ విచ్ ప్లాట్ఫామ్ టు జనరేట్ డిజిటల్ అడ్రసెస్? మ్యాప్ మై ఇండియా యొక్క మ్యాప్స్ యాప్ డిజిటల్ చిరునామాలను రూపొందించేందుకు ఏ ప్లాట్ఫామ్తో ఇంటిగ్రేట్ అయ్యింది అంటే ఇండియా పోస్ట్ డిజిపిన్. ఇది మ్యాప్ మై ఇండియా యొక్క మ్యాప్స్ యాప్ ఇండియా పోస్ట్ డిజిపిన్ యొక్క ప్లాట్ఫామ్తో ఇంటిగ్రేట్ చేయబడింది. దీని ద్వారా ఖచ్చితమైనటువంటి భౌగోళిక కోడ్ ఉన్న డిజిటల్ చిరునామాలను రూపొందించడం జరుగుతుంది. Which two companies have partnered to develop India's first indigenous quantum secure satellite? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ క్వాంటం సురక్షిత ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం చేసుకున్న రెండు సంస్థలు ఏది అంటే స్పేస్ టిఎస్ మరియు సినర్జీ క్వాంటమ్. భారత అంతరిక్ష సాంకేతిక సంస్థ అయినటువంటి స్పేస్ టిఎస్ మరియు సినర్జీ క్వాంటమ్ కలిసి భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ క్వాంటం సురక్షిత ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడానికి ఎంఓయు అనేటువంటివి చేసుకోవడం జరిగింది. కంపెనీస్ ఇంపార్టెంట్ అండి. సినర్జీ క్వాంటమ్ మరియు స్పేస్ టిఎస్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద నేషనల్ వైడ్ ఏఐ ఛాలెంజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ త్రూ ఇట్స్ వేవెక్స్ స్టార్టప్ యాక్సెలరేటర్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియాస్ స్టార్టప్? సో మనం ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, వేవెక్స్ అనేటువంటిది స్టార్టప్స్ కోసం చేస్తుంది అని. దీనికోసం ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చేసామన్నమాట. సో భారత స్టార్టప్ల కోసం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వేవెక్స్ స్టార్టప్ యాక్సెలరేటర్ ద్వారా ప్రారంభించినటువంటి పోటీ పేరు ఏమిటి అంటే, ప్లాట్ఫామ్ పేరు ఏమిటి, ఆ కాంపిటీషన్ని కండక్ట్ చేసేది అంటే కళా సేతు రియల్ టైమ్ లాంగ్వేజ్ టెక్ ఫర్ భారత్. సో వేవెక్స్ అనేది సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క వేవ్స్ పథకంలో ఫ్లాగ్షిప్ ప్లాట్ఫామ్గా నిలిచింది. విచ్ ఇన్స్టిట్యూట్ యూటిలైజ్డ్ CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ టు ఎన్హాన్స్ ఫాస్ఫేట్ అప్టేక్ ఇన్ జపానికా రైస్? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రిస్పర్ గురించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అడిగారు, గ్రూప్ 1 మెయిన్స్ లో ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏపీఎస్సి గ్రూప్ మెయిన్స్ క్వశ్చన్ గా కూడా వచ్చింది. క్రిస్పర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ అనమాట. సో విచ్ ఇన్స్టిట్యూట్ యూటిలైజ్డ్ ద CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ టు ఎన్హాన్స్ ఫాస్ఫేట్ అప్టేక్ ఇన్ జపానికా రైస్? జపానికా రైస్ లో
ఫాస్ఫేట్ శోషణ సామర్థ్యాన్ని పెంచేందుకు క్రిస్పర్ క్యాస్9 జీన్ ఎడిటింగ్ సాంకేతికను ఉపయోగించినటువంటి సంస్థ ఏది అంటే ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్, న్యూఢిల్లీ. ఇది న్యూఢిల్లీలోని సంస్థ జపానికా రైస్లో ఫాస్ఫేట్ శోషణ సామర్థ్యాన్ని పెంచేందుకు క్రిస్పర్ క్యాస్9 జీన్ ఎడిటింగ్ సాంకేతికతను ఉపయోగించింది. సో ఏ సాంకేతికతని ఉపయోగించింది అని కూడా అడగొచ్చు ఎగ్జామ్లో. ఏ సాంకేతికత అంటే క్రిస్పర్ క్యాస్9 సాంకేతికత అనమాట ఇది. విచ్ కంట్రీ రీసెంట్లీ లాంచ్డ్ ద SynHG? SynHG అంటే సింథెటిక్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ టు అడ్వాన్స్ జెనెటిక్ రీసెర్చ్ అండ్ బయోటెక్నాలజీ. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. జన్యు పరిశోధన మరియు బయోటెక్నాలజీ అభివృద్ధి కోసం సింథటిక్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ను ఇటీవల ప్రారంభించినటువంటి దేశం ఏది అంటే యునైటెడ్ కింగ్డమ్ అన్నమాట. ఇది జన్యు పరిశోధన మరియు బయోటెక్నాలజీ రంగాల్లో ఉత్కృష్టతను సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా జన్యు సంబంధిత వ్యాధుల అధ్యయనం, కొత్త చికిత్సా విధానాల అభివృద్ధి మరియు ప్రిసిషన్ మెడిసిన్ కోసం ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఏ కంట్రీ దాన్ని లాంచ్ ప్రారంభించే దేశం ఏది అంటే యునైటెడ్ కింగ్డమ్. విచ్ కంపెనీ రిసీవ్డ్ అప్రూవల్ ఫ్రమ్ స్విస్ మెడిక్ ఫర్ ద ఫస్ట్ మలేరియా? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ మలేరియా మెడిసిన్, ఎందుకంటే న్యూ బార్న్ కోసం ఇంతవరకు మలేరియా మెడిసిన్ లేదు. సో ఫస్ట్ మలేరియా మెడిసిన్ ఫర్ ద న్యూ బార్న్ బేబీస్ అండ్ ఇన్ఫాంట్స్ నేమ్డ్ కార్టమ్ బేబీ, ఆల్సో నోన్ యాజ్ ర్యామెట్ బేబీ. కార్టమ్ బేబీ అని అంటారు, దీన్ని ర్యామెట్ బేబీ అని కూడా అంటారు. కార్టమ్ బేబీ లేదా ర్యామెట్ బేబీ అనే పేరుతో నవజాత శిశువులు మరియు చిన్నపిల్లల కోసం మొదటి మలేరియా మందును స్విస్ మెడిక్ నుండి అనుమతి పొందినటువంటి సంస్థ ఏది అంటే నోవార్టిస్ స్విస్ మెడిక్, ఇది స్విట్జర్లాండ్ మెడికల్ ప్రాడక్ట్ రెగ్యులేటర్ అనమాట, నుండి కార్టమ్ బేబీ అనే మలేరియా మందుకు అనుమతి పొందిన ప్రధాన ఫార్మాసిటికల్ కంపెనీ. ఈ కార్టమ్ బేబీని ర్యామెట్ బేబీ అని కూడా పిలుస్తారు. ఈ మలేరియా మందును మెడిసిన్స్ ఫర్ మలేరియా వెంచర్ అనే సంస్థతో కలిసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. కంపెనీ నోవార్టిస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండిజీనియస్ యాంటీ సబ్మెరైన్ సిస్టమ్ రీసెంట్లీ టెస్టెడ్ బై ఇండియా ఫ్రమ్ INS Kavaratti, designed by DRDO's Armed Research and Development Establishment and produced in collaboration with Bharat Dynamics Limited and Solar Defense Aerospace. క్వశ్చన్లోని చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. క్వశ్చన్లోనే మళ్ళీ క్వశ్చన్స్ చేయొచ్చు దీంట్లో. సో అలా ఇవ్వడం జరిగింది. ఇటీవల భారతదేశం INS కవరత్తి నుండి పరీక్షించిన DRDO యొక్క ERDE ద్వారా రూపొందించబడింది. దేని ద్వారా రూపొందించబడింది అంటే ERDE అంటే ఆర్మ్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా రూపొందించబడి భారత్ డైనమిక్స్ మరియు సోలార్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ లిమిటెడ్ సహకారంతో, ఈ మూడింటి యొక్క సహకారంతో తయారైనటువంటి స్థానిక యాంటీ సబ్మెరైన్ సిస్టమ్ పేరు ఏమిటి అంటే ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్. సో క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఇటీవల ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ను ఎవరు కలిసి అభివృద్ధి చేశారు అని అడగచ్చు. ఎవరు తయారు చేశారు అంటే ఎవరు వస్తారు అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్, సోలార్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ లిమిటెడ్. అదేవిధంగా ఆర్మ్డ్ కూడా వస్తుందండి. ERDE అంటే ఆర్మ్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని కూడా వస్తుంది అనమాట. Which indigenously designed and built driving support vehicle was officially inducted into the Indian Navy by Hindustan Shipyard Limited during a ceremony in విశాఖపట్నం. విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా భారత నావికాదళంలో అధికారికంగా చేర్చబడిన స్వదేశీ రూపకల్పన మరియు నిర్మాణం కలిగిన డ్రైవింగ్ సపోర్ట్ వెహికల్ పేరు ఏమిటి? సో ఏం చేస్తారంటే మీరు ఒక A4 షీట్ తీసుకొని దీని యొక్క పేర్లు అనమాట. ఇది ఒక ఏ రకమైనటువంటి షిప్, ఇది పెట్రోల్ షిప్పా, పొల్యూషన్ కంట్రోల్ షిప్పా, అలా ఉంటుంది కదా, అలా రాసుకోండి అనమాట. షిప్ పేరు, దాని యొక్క పని ఏంటి, అది ఏ షిప్ యార్డ్లో ప్రారంభించబడింది. సో ఇలా రాసుకున్నారనుకోండి మీకు ఈజీ అవుతుంది అనమాట. ఎప్పుడు సరే నోట్స్ని లాంగ్గా రాసుకోకూడదండి. షార్ట్ ఫామ్లో రాసుకుంటే రివిజన్కి ఈజీగా ఉంటుంది మీకు. సో విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా భారత
నావికాదళంలో అధికారికంగా చేర్చబడిన స్వదేశీ రూపకల్పన మరియు నిర్మాణం కలిగిన డైవింగ్ సపోర్ట్ వెహికల్ పేరు ఏమిటి అంటే నిస్తార్ అనే ఈ డైవింగ్ సపోర్ట్ వెహికల్ను ఎవరు అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నంలో. సో వీటిని ఎవరు తయారు చేశారని కూడా ఒక కాలం ఉండాలన్నమాట. కాలం 4 to 5 కాలమ్స్ చేసుకోండి ఒక పేపర్లో. దాని పేరు ఏమిటి, దాని పని ఏమిటి, దీన్ని ఎక్కడ ప్రారంభించారు, దీన్ని ఏ షిప్ యార్డ్ అనేటువంటిది అభివృద్ధి చేసింది. సో ఈ 4 పాయింట్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. సో విశాఖపట్నంలోని భారత నావికాదళానికి అప్పగించడం జరిగింది. ఎవరు అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు. Which Indian state became the first to officially join the క్రూజ్ భారత్ మిషన్? క్రూజ్ భారత్ మిషన్ లో అధికారికంగా చేరిన తొలి భారతీయ రాష్ట్రం ఏది అంటే గుజరాత్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది. క్రూజ్ భారత్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రూయిజ్ టూరిజం వ్యవస్థను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్ ఈ మిషన్ లో మొదటి రాష్ట్రంగా నిలిచింది. What is the name of the Bluetooth-based messaging app revealed by Twitter co-founder Jack Dorsey and what networking technologies does it use? చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ట్విట్టర్ సహస్థాపకుడు జాక్ డోర్సీ ప్రకటించిన బ్లూటూత్ ఆధారిత మెసేజింగ్ యాప్ పేరు ఏమిటి మరియు ఇది ఏ నెట్వర్కింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది? దాని పేరు బిట్ చాట్. బ్లూటూత్ తో ఎనర్జీ మెషిన్ నెట్వర్కింగ్ అంటే బ్లూటూత్ లో ఎనర్జీ మెష్ నెట్వర్కింగ్ అనమాట. ఈ బిట్చాట్ అనేటువంటిది జాక్ డోర్సీ పరిచయం చేసినటువంటి బ్లూటూత్ మెసేజింగ్ యాప్. సో ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఇటీవల జాక్ డోర్సీ పరిచయం చేసిన బ్లూటూత్ మెసేజింగ్ యాప్ యొక్క పేరు ఏమిటి అంటే బిట్ చాట్. ఇది బ్లూటూత్ లో ఎనర్జీ మెష్ నెట్వర్కింగ్ ఉపయోగిస్తుంది. అంటే ఇంటర్నెట్ కూడా అవసరం లేదండి దీనికి. ఇది ఇంటర్నెట్ లేకుండా పరికరాలు పరస్పరంగా మాట్లాడే విధంగా డిజైన్ చేయబడింది. ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్కి బ్లూటూత్ కనెక్ట్ చేస్తే చాలన్నమాట. మల్టీ హాప్టిక్ టోపాలజీ ద్వారా సమాచారం ఒక పరికరం నుండి అనేక పరికరాలు కానీ ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్ ప్రయాణించి మల్టీ టు మల్టీ కమ్యూనికేషన్ అనేటువంటిది సాధ్యం అవుతుంది. ఏం పేరంటే బిట్చాట్. Which 3 entities are collaborating to establish the Hyundai HTWO Green Hydrogen Innovation Center near Chennai? చెన్నై సమీపంలో హ్యుండాయ్ HTWO గ్రీన్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ సెంటర్ స్థాపించేందుకు ఏ 3 సంస్థలు కలిసి పనిచేస్తున్నాయంటే తమిళనాడు గవర్నమెంట్, హ్యుండాయ్ కంపెనీ, IIT మద్రాస్. సో ఈ హ్యుండాయ్ కంపెనీ యొక్క HTWO గ్రీన్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ సెంటర్ను తమిళనాడు సమీపంలోని థాయూర్లోని IIT మద్రాస్ డిస్కవరీ క్యాంపస్లో స్థాపించడానికి తమిళనాడు ప్రభుత్వం, హ్యుండాయ్ కంపెనీ మరియు IIT మద్రాస్లు కలిసి పనిచేస్తున్నాయి. ఎన్ని కోట్లతో నిర్మిస్తున్నారు అంటే 180 కోట్లతో ఈ ప్రాజెక్ట్ను నిర్మించడం జరుగుతోంది. Which observatory recently released its first images capturing galaxies, asteroids and stars with changing brightness? And what was its previous name? తాజాగా గెలాక్సీలు, గ్రహ శకులాలు మరియు ప్రకాశం మార్పులతో నక్షత్రాల చిత్రాలు విడుదల చేసిన అబ్జర్వేటరీ ఏది? దీనికి మునుపటి పేరు ఏమిటి అంటే వీరా సి రూబిన్ అబ్జర్వేటరీ అండి. దీని లాస్ట్ పేరు ఏం పేరు అంటే లార్జ్ సినాప్టిక్ సర్వే టెలిస్కోప్ అన్నమాట. సో రూబిన్ అబ్జర్వేటరీ ఎక్కడుంది అంటే ఇది చిలీలోని సెరో పచాస్ పర్వతంపై 8684 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ఇటీవల 10 మిలియన్ గెలాక్సీలు, 2000కు పైగా కొత్త గ్రహశకలాలు మరియు ప్రకాశించడంలో మార్పులతో గల నక్షత్రాల చిత్రాలను విడుదల చేసింది. ఇందుకు ముందు వెరాసి రూబిస్ అబ్జర్వేటరీ లార్జ్ సినాప్టిక్ సర్వే టెలిస్కోప్ గా పిలువబడేది. ఇది డార్క్ మ్యాటర్ ఆధారాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రుబిన్ కు ఆమె పేరు మీదుగా ఈ అబ్జర్వేటరీని కూడా పేరు మార్చడం జరిగింది. సో ఇటీవల ఈ అబ్జర్వేటరీ కనుక్కోండి కొత్త గ్రహ శకలాలను అని ఈజీగా క్వశ్చన్ అడిగితే వేరా సి రూబిన్ అబ్జర్వేటరీ ఎక్కడుంది అంటే చిలీలో ఉంది. Which indigenous missile was successfully tested by DRDO and Indian Air Force from Su-30 Mk1
ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఒడిస్సా. డిఆర్డిఓ మరియు భారత వైమానిక దళం ఒడిస్సాలో Su-30 Mk1 యుద్ధ విమానం నుండి విజయవంతంగా పరీక్షించిన స్వదేశీ క్షిపణి పేరు ఏమిటి అంటే BVR-AM. ఎవరు పరీక్షించారంటే డిఆర్డిఓ అనమాట. డిఆర్డిఓ మరియు భారత వైమానిక దళం ఎక్కడ ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేట్ టెస్ట్ రేంజ్ నుండి BVR-AM అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. సో ఇది ఒక ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించారు. ఈ స్వదేశీ మిసైల్ కు ఇండిజినియస్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ అనేటువంటి సదుపాయం ఉంది. సో ఎన్ని కిలోమీటర్ల పరిధి అంటే 100 నుంచి 110 కిలోమీటర్ల పరిధి ఉంది దీనికి. ఈ BVR-AM ను BVR-AM అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ను హైదరాబాద్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇది ఇంపార్టెంట్, ఎవరు తయారు చేశారంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి తయారు చేయడం జరిగింది. విచ్ ఇన్స్టిట్యూషన్ సైన్డ్ యాన్ MOU విత్ MIE అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట, టు లాంచ్ యాన్ ఎయిటిఫిక్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఫర్ ప్రొఫెషనల్ ఫ్రమ్ గవర్నమెంట్ PSUs అండ్ ప్రైవేట్ సెక్టార్స్. సైబర్ సెక్యూరిటీపై 8 వారాల ప్రొఫెషనల్ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగుల కోసం ప్రారంభించేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది కుదుర్చుకున్నటువంటి MOU కుదుర్చుకున్న సంస్థ ఏది అంటే ఉత్తరాఖండ్ అండి. సో ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మరియు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అంటే బిట్స్ పిలానీ సంస్థలు సైబర్ సెక్యూరిటీపై 8 వారాల ప్రొఫెషనల్ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు MOUపై సంతకాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మరియు ప్రైవేటు రంగంలోని నిపుణుల కోసం రూపొందించడం జరిగింది. ఎందుకు అంటే వారిలో సైబర్ భద్రత యొక్క నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేశారు ఆల్రెడీ. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద AI టూల్ లాంచ్డ్ బై మైక్రోసాఫ్ట్ టు యాక్సలరేట్ ప్రోటీన్ రీసెర్చ్ అండ్ డ్రగ్ డిస్కవరీ? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రోటీన్ పరిశోధన మరియు ఔషధ అభివృద్ధిని వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధన పేరు ఏమిటి అంటే BioMU. ఈ BioMU అనేది ఏ సంస్థ? మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రారంభించిన ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఇది ప్రోటీన్ ప్రవర్తన మరియు వాటి ఆకార పరివర్తనలను సిమ్యులేట్ చేయగలదు. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఇది మరింత వేగంగా పనిచేస్తుంది. ఇది ఔషధాల అభివృద్ధి విధానాన్ని విప్లవాత్మకంగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది అన్నమాట. సో దాని పేరు ఏం పేరంటే BioMU అండి. ఏ సంస్థ ప్రారంభించింది అంటే మైక్రోసాఫ్ట్ ప్రారంభించింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ గతిశక్తి కార్గో టెర్మినల్ ఇనాగరేటెడ్ అండర్ ద PM గతిశక్తి మాస్టర్ ప్లాన్? PM గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద ప్రారంభించిన భారతదేశ మొదటి ప్రైవేట్ అభివృద్ధి చెందిన గతిశక్తి కార్గో టెర్మినల్ పేరు ఏమిటి అంటే న్యూ సంజాలి టెర్మినల్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రైవేట్ టెర్మినల్ అన్నమాట. సో ఫస్ట్ టెర్మినల్ భారతదేశపు మొదటి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన గతిశక్తి కార్గో టెర్మినల్ న్యూ సంజలి టెర్మినల్ గా గుర్తించబడింది. ఇది ఏ రాష్ట్రంలో అంటే గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సమీపంలో ఉన్న వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో భాగంగా ప్రారంభించబడింది. దీని యొక్క సౌర శక్తి గ్రూప్ దీనిని ఏ గ్రూప్ అభివృద్ధి చేసింది అని క్వశ్చన్ అడిగితే సావర్య శక్తి గ్రూప్ అనేటువంటిది ఈ టెర్మినల్ ను అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ప్రధానంగా రవాణా వ్యవస్థను రోడ్డు నుంచి రైలుకు మారుస్తూ సామర్థ్యం మరియు సుస్థిరత పెంచే విధంగా దీనిని రూపొందించడం జరిగింది. సింపుల్ గా అడిగితే ఏ రాష్ట్రంలో దీన్ని అభివృద్ధి చేశారంటే గుజరాత్ రాష్ట్రంలో దీన్ని అభివృద్ధి చేశారు. ఈ టెర్మినల్ యొక్క పేరు ఏమిటి అంటే న్యూ సంజలి టెర్మినల్. ఏ గ్రూప్ దీన్ని అభివృద్ధి చేసింది అంటే సావర్య శక్తి గ్రూప్ దీన్ని అభివృద్ధి చేసింది ఈ సంజలి టెర్మినల్ లో. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ రెస్టారెంట్ ఇన్ ద వరల్డ్ ఆపరేట్ బై అండ్ AHF రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ దుబాయ్? ప్రపంచంలో మొదటి AHF ఆధ్వర్యంలో నడిచే రెస్టారెంట్ పేరు ఏమిటి? ఇది ఇటీవల దుబాయ్లో ఇక్కడ ప్రారంభించబడింది. ఆ రెస్టారెంట్ పేరు ఏమిటి అంటే ఊహు అనమాట. దుబాయ్లో ప్రారంభమైనటువంటి ఊహు అనేది ప్రపంచంలో మొదటి రెస్టారెంట్. ఇది
ఏ చెఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఆ చెఫ్ పేరే చెఫ్ ఐమన్. ఇది యుఎంఏఐ అనే సంస్థ ఏ సంస్థ దీన్ని అభివృద్ధి చేసిందంటే యుఎంఏఐ సంస్థ. చెఫ్ ఐమన్ రెస్టారెంట్ మెను, వాతావరణం మరియు సేవల రూపకల్పనను చేస్తుంది. అయినప్పటికీ వంటకం తయారీ బాధ్యతను మాత్రం మానవులే నిర్వహిస్తారు. Which country became the first in the world to launch the Traditional Knowledge Digital Library to protect traditional medicine using digital tools like artificial intelligence? సాంప్రదాయ వైద్య పద్ధతులను ఏ లాంటి డిజిటల్ టూల్స్తో పరీక్షించేందుకు ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించినటువంటి తొలి దేశం ఏది అంటే భారతదేశం. సో భారత ప్రభుత్వం దేన్ని ప్రారంభించింది అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించి ప్రపంచంలోనే మొదటి దేశం కాబట్టి ఇంపార్టెంట్ ఇది. ఈ డిజిటల్ లైబ్రరీ ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు ఇతర సాంప్రదాయ వైద్య పద్ధతుల సమాచారంను ఆధునిక డిజిటల్ టూల్స్ ద్వారా ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో భద్రపరచడం మరియు ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. సో ఇది భారతదేశ సాంప్రదాయ గాని అంతర్జాతీయ స్థాయిలో పరిరక్షించడానికి మరియు ఔషధ రంగంలో వినూత్నతను ప్రోత్సహించడానికి కీలకమైన అడుగుగా చెప్పవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ గ్లోబల్ హెల్త్ కేర్ అభివృద్ధిలో ఒక కీలకమైన మైలురాయిగా ప్రకటించింది. ఏ దేశం ప్రారంభించింది అంటే భారతదేశం ప్రారంభించింది. దేన్ని అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. విచ్ విలేజ్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్? భారతదేశం యొక్క తొలి డిజిటల్ నోమాడ్ గ్రామంగా ఏ గ్రామాన్ని ప్రకటించారు అంటే సిక్కిం రాష్ట్రం పక్యోంగ్ జిల్లాలోని యాక్టెన్ గ్రామాన్ని భారతదేశపు తొలి డిజిటల్ నోమాడ్ గ్రామంగా ప్రకటించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా రిమోట్ ఉద్యోగులు హిమాలయాలలో శాంతమైన వాతావరణంలో ఉన్న ఆధునిక సదుపాయాలతో పని చేయగలుగుతారు. సో యాక్చువల్గా ఇది స్థానిక కుటుంబాలకు బ్రాడ్బ్యాండ్ ఉండే హోమ్ స్టేల ద్వారా శాశ్వత ఆదాయాన్ని పొందేందుకు సహాయపడడం జరుగుతుందన్నమాట. ఏ మాసాల్లో దీన్ని ఏర్పాటు చేశారంటే ఏప్రిల్ టు అక్టోబర్. వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ద డ్రోన్-1 సాటిలైట్ రీసెంట్లీ లాంచ్డ్ బై ఇజ్రాయెల్? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా డ్రోన్-1 ఇజ్రాయెల్ అని. ఈ ఇజ్రాయెల్ ఇటీవల ప్రయోగించినటువంటి డ్రోన్-1 ఉపగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఫస్ట్ స్టేట్ ఓన్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ విత్ రీప్రోగ్రామబుల్ ఫీచర్స్. ప్రభుత్వానికి చెందినటువంటి మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం, అంటే ఇంతవరకు లేదనమాట. ఇజ్రాయెల్ ఇది ఫస్ట్ టైం ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ను ప్రయోగించింది. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇటీవల ఇజ్రాయెల్ ప్రయోగించినటువంటి మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం పేరు ఏమిటి అని అడిగితే డ్రోన్-1. ఇలా కాకుండా ఇటీవల డ్రోన్-1 కమ్యూనికేషన్ శాటిలైట్ ను ప్రయోగించినటువంటి దేశం ఏది అన్న ఇజ్రాయెలే వస్తుంది. సో డ్రోన్ ఉపగ్రహాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది. ఎవరు అభివృద్ధి చేశారంటే డెవలప్డ్ బై ఇజ్రాయెల్స్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్. ఇది ఇజ్రాయెల్ యొక్క మొదటి రాష్ట్రాధీన కమ్యూనికేషన్ ఉపగ్రహం. స్పేస్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఏ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారంటే స్పేస్ ఫాల్కన్ 9 అనమాట. ఎక్కడ అంటే ఫ్లోరిడాలోని కేప్ కెనరవాల్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే భూమి సంతానికి సుమారుగా 36,000 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో ఉంటూ నిరంతరంగా ఒక భౌగోళిక ప్రాంతాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. ఈ ఉపగ్రహంలో సాఫ్ట్వేర్ డిఫైన్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది. అంటే స్మార్ట్ ఫోన్ ఇన్ స్పేస్, చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ ఫోన్ ఇన్ స్పేస్ అనే డిజైన్తో ఇటీవల ఏ దేశం ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది అనే క్వశ్చన్ అడిగితే ఇజ్రాయెల్. సో భూమి నుంచి దీన్ని మళ్ళీ మనం పునః ప్రోగ్రామ్ అనేటువంటి చేయవచ్చు అనమాట. What is the name of the world's lightest brain control device developed by researchers at Beijing Institute of Technology? బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు రూపొందించిన ప్రపంచపు అత్యల్ప బరువు కలిగినటువంటి బ్రెయిన్ కంట్రోల్ పరికరం పేరు ఏమిటి అంటే సైబార్గ్ బి అన్నమాట. ఇది ఏ దేశం దీన్ని అభివృద్ధి చేసింది అంటే చైనా యొక్క బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్. ప్రొఫెసర్ జావో జిలియాంగ్ బృందం అభివృద్ధి చేసిన సైబార్గ్ బి పరికరం ప్రపంచంలోనే అత్యల్ప బరువు కలిగినటువంటి బ్రెయిన్ కంట్రోల్ డివైస్ గా గుర్తింపు పొందింది. ఈ ఉప పరికరాన్ని తేనెటీగలపై అమర్చి
వాటి కదలికలను నియంత్రించవచ్చు. ఇది మెథస్సు ఆధారిత నియంత్రణ సాంకేతికతో పనిచేస్తుంది మరియు వ్యవసాయ పరిశోధన, పరిసరాల పరిశీలన మరియు రిమోట్ కంట్రోల్ అప్లికేషన్లకు దోహదపడేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది. సో సైబార్క్ ఏ దేశానికి చెందింది అంటే చైనా దేశానికి చెందింది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. Which country is providing the next generation E10 Shinkansen trains for India's first high-speed రైల్ కారిడార్? భారతదేశం యొక్క తొలి హైస్పీడ్ రైలు మార్గానికి కొత్త తరం E10 షింకాన్సేన్ ట్రైన్లను ఏ దేశం సరఫరా చేస్తోంది అంటే జపాన్ అండి. ఎక్కడి నుండి ఎక్కడికి మనం రైలు మార్గానికి దీన్ని తీసుకుంటున్నామంటే భారతదేశంలోని ముంబై నుండి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైలు మార్గానికి జపాన్ నుండి E10 షింకాన్సేన్ అనే సాంకేతికత కలిగినటువంటి బుల్లెట్ ట్రైన్లను అందించనున్నారు. ఇవి షింకాన్సేన్ శ్రేణికి చెందినవి ఈ ట్రైన్లు. సో ఎగ్జామ్లో మీకు ఇలా కూడా అడగచ్చు అనమాట క్వశ్చన్. ఏ ప్రాంతం నుండి ఏ నగరం నుండి ఏ నగరానికి మధ్య రైల్ కనెక్ట్ను చేయబోతున్నారు అంటే ముంబై టు అహ్మదాబాద్. సో ఈ ట్రైన్లు అత్యుత్తమ వేగం, భద్రత మరియు సౌకర్యాన్ని కలిగి ఉన్నాయన్నమాట. ఈ దేశం జపాన్ దేశం. What is the primary purpose of the Artificial Intelligence Appreciation Day celebrated annually on July 16? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది ఇక్కడ, AI అప్రిసియేషన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే జూలై 16న జరుపుకుంటాం. దీని యొక్క పర్పస్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం జూలై 16 జరుపుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభినందన దినోత్సవం అనమాట. అంటే ఈ AI అనేది రావడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పాలన మరియు పరిశ్రమల వంటి రంగాల్లో AI యొక్క మార్పు తేవగల సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. కాబట్టి జూలై 16th మనం AI అప్రిసియేషన్ డేను జరుపుకోవడం జరుగుతుంది. వాట్ మేక్స్ ద కామెట్ 3i అట్లాస్ యూనిక్ అమాంగ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ అబ్జర్వ్డ్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? మన సౌర వ్యవస్థలో గమనించిన ఖగోళ వస్తువులలో 3i అట్లాస్ అనే ధూమకేతు ప్రత్యేకత ఏమిటి అంటే ఇట్ ఈస్ ద థర్డ్ కన్ఫర్మ్డ్ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ 3i అట్లాస్ అనే ధూమకేతువును ఎక్కడ అంటే 2025 జూలై 1న చిలీలోని రియో హర్టాడో ప్రాంతంలో ఉన్నటువంటి అట్లాస్ టెలిస్కోప్ ద్వారా కనుగొనడం జరిగింది. సో ఇది మన సౌర వ్యవస్థలో గమనించినటువంటి 3వ అంతర్జాతీయ ఖగోళ వస్తువు. సో ఇంతకుముందు 2 ఇంటర్స్టెల్లార్స్ ని కనుక్కున్నారు. అవి ఏవేమిటి అవి అంటే 1i ఓమమా మరియు 2i బురిసావ్. ఇవి 2 ఆల్రెడీ ఇంటర్స్టెల్లార్స్ గా కనుక్కున్నారు. ఈ మూడోది ఏది అంటే ఈ 3i అట్లాస్ అనమాట. ఇది 7 బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి ఉండే అవకాశం ఉంది. ఇదంతా అవసరం లేదు. కానీ 2025కి అక్టోబర్ చివరిలో సూర్యునికి అత్యంత సమీపంగా వస్తుంది. సో ఎగ్జామ్లో క్వశ్చన్లు అడిగితే 2025 అక్టోబర్ చివరిలో సూర్యునికి అత్యంత సమీపంగా రాబోతున్నటువంటి ఇంటర్స్టెల్లార్ ఏది అంటే 3i అట్లాస్. What makes the Akash Prime missile system suitable for high altitude warfare? ఆకాష్ ప్రైమ్ మిసైల్ క్షిపణి వ్యవస్థను ఎత్తైన ప్రదేశాల యుద్ధానికి అనుకూలంగా మార్చేటి ఏమిటి అంటే, ఎందుకు దీన్ని ఎత్తైన ప్రదేశాల్లో యూజ్ చేస్తారంటే ఇట్ ఇన్కార్పొరేట్స్ అండ్ ఇండిజినస్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్. అంటే ఇది స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను కలిగి ఉంటుందన్నమాట. ఈ ఆకాష్ ప్రైమ్ అనేది ఆకాష్ ఆయుధ వ్యవస్థకు అభివృద్ధి చేసినటువంటి రూపం. ఇది ఎత్తైన ప్రదేశాల యుద్ధానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. దీన్ని ఎక్కడ పరీక్షించారు అంటే DRDO మరియు భారత సైన్యం లదాఖ్ ప్రాంతంలో 15,000 అడుగుల ఎత్తులో విజయవంతంగా పరీక్షించారు. ఈ వ్యవస్థలో స్వదేశీగా అభివృద్ధి చేసినటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఉంది. ఇది గగనతల లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించి ధ్వంసం చేయడంలో సహాయపడుతుంది. ఎలాంటి ప్రాంతాలు అంటే LAC మరియు LOC వంటి సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో భారతదేశం యొక్క గగనతల రక్షణ సామర్థ్యాలను బలపరచడంలో కీలకమైన అడుగుగా చెప్పవచ్చు. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అండి. అండ్ హ్యాస్ రేంజ్ ఎంత అంటే 30 కిలోమీటర్లు. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ గుజరాత్ సైబర్ ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్? గుజరాత్ యొక్క గిరిజన జన్యు అనుక్రమణ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే సీక్వెన్స్ జీనోమ్స్ టు ఇంప్రూవ్ ట్రైబల్ హెల్త్ కేర్. గిరిజన ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచేందుకు జన్యు అనుక్రమణ
చేయడం. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇటీవల ఈ రాష్ట్రం ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది అంటే అడిగితే క్వశ్చన్లో ఆన్సర్ వచ్చి గుజరాత్ అనమాట. అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది భారతదేశం మొట్టమొదటి గిరిజన జన్యు అనుక్రమణ ప్రాజెక్ట్ అనమాట. ఇది గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో గిరిజన అభివృద్ధి మంత్రి కుబేర్ డినోర్ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో 17 జిల్లాలలోని గిరిజన సముదాయాల నుండి 2000 వ్యక్తుల జన్యు అనుక్రమణ అనేటువంటిది చేయబడింది. ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే, సికిల్ సెల్ అనీమియా మరియు థలసీమియా వంటి వారసత్వ వ్యాధులకు సంబంధించిన జన్యు మార్పులను గుర్తించడం, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడం. ఇంపార్టెంట్ ఇది. What was significant about the SpaceX launch of America's Project Kuiper satellites on July 16, 2025? జూలై 2025 జూలై 16న స్పేస్ అమెజాన్ ప్రాజెక్ట్ కుపియర్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన ప్రత్యేకత ఏమిటి అంటే, ఇట్ యూస్డ్ SpaceX ఫాల్కన్ 9 రాకెట్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఈ అమెజాన్ ప్రాజెక్ట్ అయినటువంటి కుపియర్ అనేటువంటిది ఫస్ట్ టైము ఈ SpaceX యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించబడింది. ఏ ప్రాంతం నుండి అంటే, కేప్ కెనరివాల్ ఫ్లోరిడా ప్రాంతం నుంచి. ఎన్ని ఉపగ్రహాల నుంచి? 24 ఉపగ్రహాలు అనమాట. ఈ ప్రయోగంతో మొత్తంగా 78 కైపర్ ఉపగ్రహాలు కక్షలోనికి చేరాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అందించాలన్న అమెజాన్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సో క్వశ్చన్లో ప్రాజెక్ట్ కుపియర్ ఏ సంస్థకు చెందింది అంటే, అమెజాన్ సంస్థకు చెందింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అందించాలనేది అమెజాన్ యొక్క ముఖ్య లక్ష్యం. వై డిడ్ ఇండియా డిస్పాచ్ 30,000 doses of measles and rubella vaccines to బొలీవియా ఇన్ జూలై 2025? 2025 జూలైలో భారతదేశం బొలీవియాకు 3 లక్షల మిజిల్స్ మరియు రుబెల్లా వ్యాక్సిన్ డోసులను పంపించడానికి కారణం ఏమిటి అంటే, టు రెస్పాండ్ టు ఏ నేషనల్ హెల్త్ ఎమర్జీ డ్యూ టు మిసిల్స్ అవుట్బ్రేక్. మిసిల్స్ వ్యాధి కారణంగా ప్రకటించిన జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని స్పందించేందుకే మనం పంపించడం జరిగింది. ఎన్ని లక్షలు అంటే 3 లక్షలండి. ఏ దేశానికి అంటే, బొలీవియా దేశానికి. సో 3 లక్షల మిసైల్స్ మరియు రుబెల్లా వ్యాక్సిన్ డోసులు ఇతర అవసరమైన సరఫరాలతో పాటు పంపిణీ చేశారనమాట. ఎందుకు అంటే, ఈ బొలీవియా అనేటువంటిది దేశంలో 60 నిర్ధారిత కేసులు నమోదు కావడంతో ఇది జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎగ్జామ్లో ఇటీవల ఏ దేశం మిజైల్స్ కారణంగా జాతీయ ఆరోగ్య పరిస్థితిని ప్రకటించింది అనే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చేసిన బొలీవియా. Which engine did India recently receive from the United States for its Light Combat Aircraft LCA Mark 1A program? లైట్ కంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ మార్క్ 1A ప్రోగ్రాం కోసం భారత్ అమెరికా నుండి ఇటీవల ఏ ఇంజిన్ను స్వీకరించింది అంటే, GE F404. సో భారతదేశం లైట్ కంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ మార్క్ A1 ప్రోగ్రాం కోసం అమెరికా నుండి 2వ GE F404 ఇంజిన్ను పొందిందనమాట. దీన్ని ఎవరెవరు ఒప్పందం చేసుకున్నారంటే, HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు GE ఏరోస్పాస్తో. ఎన్ని మిలియన్ల అంటే, $716 మిలియన్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇంజన్స్ పేరు ఇంపార్టెంట్, GE F404. Which Indian cricket stadium was the first BCCI recognized venue to install a hybrid pitch? భారత క్రికెట్ నియంత్రణ మండలి గుర్తింపు పొందిన తొలి హైబ్రిడ్ పిచ్ ను ఏర్పాటు చేసినటువంటి స్టేడియం ఏది అంటే, ధర్మశాల HPCA స్టేడియం. HPCA అంటే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. ధర్మశాలలో BCCI గుర్తించిన తొలి హైబ్రిడ్ పిచ్ ను ఏర్పాటు చేశారనమాట. ఏ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది, సాంకేతికతను ఇచ్చింది అంటే, నెదర్లాండ్ కు చెందిన సిస్ గ్రాస్ కంపెనీ ఈ తాజా సాంకేతికతను అభివృద్ధి చేయడం జరిగింది. Which 2 indigenously developed ballistic missiles did India successfully test fire from Odisha's Integrated Test Range on July 17, 2025? 2025 జూలై 17న ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి భారత్ విజయవంతంగా పరీక్షించిన దేశీయంగా అభివృద్ధి చేసిన 2 బాలిస్టిక్ క్షిపణులు ఏవి అంటే, పృథ్వీ 2 మరియు అగ్ని
వన్ అన్నమాట. ఎప్పుడు అంటే జూలై 17న భారతదేశం ఒడిశాలోని చాంద్పూర్ ఐటీఆర్ నుండి పృథ్వీ 2 మరియు అగ్ని 1 క్షిపణులను విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో ఈ పృథ్వీ 2 యొక్క రేంజ్ ఎంత అంటే 250 నుండి 350 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చిన్న పరిధి క్షిపణి అన్నమాట. దీన్ని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. అదేవిధంగా అగ్ని 1 అంటే 700 నుంచి 900 కిలోమీటర్ల పరిధి. దీని కిలోల సామర్థ్యం ఎంత అంటే 1000 కిలోమీటర్ల సామర్థ్యం. ఇది ముఖ్యంగా ఏది అగ్ని 1 అనేటువంటిది ముఖ్యంగా పృథ్వీ 2 మరియు అగ్ని 2ల మధ్య పరిధి తేడాను తగ్గించడానికి అభివృద్ధి చేయడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లైట్ వెయిట్ యాక్టివ్ వీల్ చైర్ లాంచ్డ్ బై ఐఐటి మద్రాస్ ఇన్ కొలాబరేషన్ విత్ థైర్ మొబిలిటీ? ఐఐటి మద్రాస్ మరియు థైర్ మొబిలిటీ సంయుక్తంగా రూపొందించిన తక్కువ బరువు కలిగిన యాక్టివ్ వీల్ చైర్ పేరు ఏమిటి అంటే YD1 అండి. సో YD1 అనేది ఐఐటి మద్రాస్ యొక్క టిటికే రీహాబిలిటేషన్ పరిశోధన మరియు డివైన్ డెవలప్మెంట్ కేంద్రం ద్వారా థైర్ మొబిలిటీతో కలిసి అభివృద్ధి చేయడం జరిగింది. జస్ట్ ఈ పేర్లు ఇంపార్టెంట్. ఏ పేర్లు అంటే దాని పేరు ఏంటి అంటే YD1, ఏ ఇన్స్టిట్యూషన్ అంటే ఐఐటి మద్రాసు, ఏ కంపెనీ అంటే థైర్ మొబిలిటీ. Which missile system has India proposed to co-produce with the United States under the Make in India initiative? మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద అమెరికాతో కలిసి ఉత్పత్తి చేయాలని భారత్ ప్రతిపాదించిన క్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి అంటే జావెలిన్ ATGM. ATGM అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అన్నమాట. దీనిని జావెలిన్ ATGMను భారత్లో ఉత్పత్తి చేయడానికి అమెరికాకు ఒక లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ను ఇండియా అనేటువంటిది సమర్పించడం జరిగింది. ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని పెంచడం మరియు విదేశీ సరఫరాలపై ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుందనమాట. సో ఈ జావెలిన్ ATGMను ఏ సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి అంటే రేథియాన్ మరియు లాక్హీడ్ మార్టిన్ యుఎస్ కంపెనీస్ ఇవి. వాట్ మైల్ స్టోన్ డిడ్ సెనెగల్ అచీవ్ ఇన్ జూలై 2025? సో 2025 జూలైలో సెనెగల్ ఏ ప్రజారోగ్య ఘనతను సాధించింది అంటే ట్రకోమాను ప్రజారోగ్య సమస్య నుండి తొలగించడం. అంటే ముందు అది ట్రకోమా అనేటువంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యగా ఉంటుంది. సో ఏ దేశం అంటే సెనెగల్ దేశం. సెనెగల్ దేశంను WHO జూలై 15, 2025న ట్రకోమా నుండి స్వతంత్ర దేశంగా ప్రకటించింది. సో ట్రకోమా అనేది క్యాల్మిడియా ట్రకోమాటిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి ఒక కంటి వ్యాధి. ఇది గనక చికిత్స చేయకపోతే అంధత్వానికి దారి తీయవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి చూసుకోండి. Which institute was inaugurated in Mumbai on July 18, 2025 as India's first campus for creative technology modeled on IITs and IIMs? 2025 జూలై 18న ఐఐటీలు మరియు ఐఐఎంల నమూనాలో భారతదేశపు తొలి సృజనాత్మకత సాంకేతిక విద్యా సంస్థగా ముంబైలో ప్రారంభించిన సంస్థ పేరు ఏమిటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ అండి. దీనిని ఎప్పుడు అంటే జూలై 18న ముంబైలోని నేషనల్ ఫిలిమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఏ మంత్రిత్వ శాఖ అంటే కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ అనేటువంటి అశ్విన్ వైష్ణవ్ గారు ప్రారంభించారు. ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీస్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఈ IITC అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ అనేది అనిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, యాక్సిడెంట్ రియాలిటీల కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారతదేశపు తొలి క్యాంపస్ కాబట్టి ఇంపార్టెంట్ ఇది. ఇది ఐఐటీలు మరియు ఐఐఎంల తరహాలో అభివృద్ధి చేయబడింది. ఆధునిక మీడియా ల్యాబ్స్, అనిమేషన్ శిక్షణ కేంద్రాలు, పోస్ట్ ప్రొడక్షన్ సూట్స్ సెప్టెంబర్ 2025లో 300 మంది విద్యార్థులతో కలిపి తరగతులు అనేటువంటివి ప్రారంభం కానున్నాయి. దీనికి ఏ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి అంటే గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అడోబ్, యూట్యూబ్ మరియు జియో స్టార్. ఇలాంటిదే ఒకటి ఆంధ్రప్రదేశ్ కూడా స్థాపించబోతోందండి. నేను దానిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని యాడ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే నేను సపరేట్గా ఒక వీడియో చేశాను ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అని. అక్కడ వెళ్ళి మీరు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని కూడా చూడొచ్చు.
Near which celestial object did IIST researchers detect circularly polarized radio emissions in July 2025? 2025 జూలైలో ఐఐఎస్సి పరిశోధకులు వలయాకార ధృవీకరణ లక్షణాలు ఉన్న రేడియో వికిరణాలను ఏ ఖగోళ వస్తువుకు సమీపంలో గుర్తించారు అంటే IRAS 181622048 అనమాట. సో 2025 జూలైలో తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు IRAS అంటే 181622048 అనే భారీ యువ ఖగోళ నక్షత్రం సమీపంలో వలయాకార ధృవీకరణ లక్షణాలతో కూడిన రేడియో వికిరణాలను గుర్తించడం జరిగింది. సో ఏ ఇన్స్టిట్యూట్ అంటే IISc ఇన్స్టిట్యూట్. What is the name of the indigenously developed multi-stage malaria vaccine being researched in India? Very important question ఇది. భారత్లో స్వదేశీయంగా అభివృద్ధి చేస్తున్న బహుదశల మలేరియా టీకా పేరు ఏమిటి అంటే యాడ్ ఫాల్సీ ఫ్యాక్స్ అనమాట. ఈ యాడ్ ఫాల్సీ ఫ్యాక్స్ అనేటువంటిది భారత్లో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి మలేరియా టీకా. ఇది ప్రస్తుతం ప్రీ క్లినికల్ అభివృద్ధిలో ఉందన్నమాట. సో అత్యంత ప్రాణాంతకమైనటువంటి మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం ఫాల్సిఫరంను 2 దశల్లో లక్ష్యంగా పెట్టుకుంది. సో 2 దశల్లో దీనిని ఇచ్చేస్తుంది అనమాట. ప్రమాదాన్ని తగ్గిస్తూ పోతుంది. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అభివృద్ధి చేసిన ఈ టీకా భారత వైద్య పరిశోధనా మండలి అంటే ICMR మరియు జైవ సాంకేతిక శాఖ, జాతీయ రోగ నిరోధక శాఖ DBT మరియు NIA మధ్య భాగస్వామ్యంతో రూపొందించబడింది. మన లక్ష్యం ఏమిటి? మలేరియా నిర్మూలనకి అంటే 2030 నాటికి మలేరియా నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ టీకా అనేటువంటి ప్రభావవంతంగా దోహదపడే అవకాశం ఉంది. టీకా పేరు ఏం పేరు అంటే యాడ్ ఫాల్సీ వ్యాక్స్. ఇది ఒక మలేరియా టీకా. Which interstellar comet recently photographed by Indian astronomers in Ladakh is the third known interstellar object to pass through our solar system? ఇండియన్ ఖగోళ శాస్త్రవేత్తలు లదాఖ్ ఫోటోలో తీసిన మన సౌరమండలంలోకి ప్రవేశించిన 3వ ఇంటర్స్టెల్లార్ పేరు ఏమిటంటే 3A అట్లాస్ అని మనం ఇంతకు ముందు ఒక స్లైడ్లో చూసాం కదా. ఆ 3A అట్లాస్ని సౌరమండలంలోకి ప్రవేశించిన 3వ ఇంటర్స్టెల్లార్ని లదాఖ్లోని హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ మరియు ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ హాన్లేలో భారత ఖగోళ శాస్త్రవేత్తలు విజయవంతంగా ఫొటోస్ తీశారన్నమాట ఈ 3A అట్లాస్ది. ఇదే న్యూస్లో ఉంది. ఎవరు తీశారు ఫొటోస్ని అంటే లదాఖ్లోని హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ మరియు ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. ఇది ఒక ఇంటర్స్టెల్లార్ అన్నమాట. Which company is constructing India's largest green hydrogen plant in IOCL's Panipat refinery to support the National Green Hydrogen Mission? జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు మద్దతుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పానిపట్ రిఫైనరీలో భారత్లోని అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను నిర్మిస్తున్నటువంటి సంస్థ ఏది అంటే L&T అండి. సో L&T ఎనర్జీ గ్రీన్ టెక్ అనమాట. లార్సన్ టర్బో యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి L&T లార్జ్ గ్రీన్ టెక్ హర్యానాలోని ఎక్కడ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పానిపట్ రిఫైనరీలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఈ ప్లాంట్ ప్రతి సంవత్సరం ఎన్ని టన్నుల అంటే 10,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. ఇంపార్టెంట్ ఇది. Which company launched Next Banking, India's first fully AI-powered fintech software platform? భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా AI ఆధారిత ఫిన్టెక్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అయినటువంటి నెక్స్ట్ బ్యాంకింగ్ను ప్రారంభించిన సంస్థ ఏది అంటే లారావేర్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది నెక్స్ట్ లారావేర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించినటువంటి NXT బ్యాంకింగ్ భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా AI ఆధారిత ఫిన్టెక్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది వాట్ ఈస్ ద లాంచ్ ఆఫ్ INS Ajay by Gordon Rich Shipbuilders and Engineers on July 21, 2025 signify for the Indian Navy? 2025 జూలై 21న GRSC INS అజయ్ నౌకను ప్రారంభించడం భారత నౌకాదళానికి ఏమని సూచిస్తుంది అంటే
కంప్లీషన్ ఆఫ్ 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఈ అజయ్ ఈ ఐఎన్ఎస్ అజయ్ ఉంది కదా, దీనిని నిర్మించడంతో యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌకల 8 నౌకల పరంపరలో పూర్తి, అంటే 8 నౌకలను కూడా అంటే అభివృద్ధి చేశారనమాట. ఈ ఐఎన్ఎస్ అజయ్ అనేటువంటిది 8th వన్ అనమాట. అంతేకాకుండా ఇది ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. దీని ఏమంటారు, రీచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీరింగ్ ఫెసిలిటీ, అందులో దీన్ని లాంచ్ చేశారండి ఆన్ July 21, 2025. మనం 8 నౌకలు అన్నాం కదా, దాంట్లో ఫస్ట్ నౌక ఏదంటే ఐఎన్ఎస్ ఆర్నల. ఎప్పుడు కమిషన్ చేశారంటే June 18, 2025లో కమిషన్ చేశారు. ద సెకండ్ షిప్ వచ్చి ఐఎన్ఎస్ అండోర్త్. లాస్ట్ షిప్ వచ్చి 8th షిప్ వచ్చి ఐఎన్ఎస్ అజయ్. What is the primary purpose of the CYTB skin test introduced in Kerala? కేరళలో ప్రవేశపెట్టబడిన CYTB స్కిన్ టెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే టు డిటెక్ట్ లేటెంట్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ ఇన్ హై రిస్క్ ఇండివిజువల్స్. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో లాటెంట్ ట్యూబర్క్యులోసిస్ ను గుర్తించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఏ రాష్ట్రం దీన్ని ప్రవేశపెట్టింది అంటే కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన ఆధునిక ఇంట్రాడెర్మల్ పరీక్ష అనమాట ఇది. ఈ లాటెంట్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ ను గుర్తించేందుకు రూపొందించబడింది. ఇది ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా శరీరంలో ఉండి క్రియాశీలకంగా లేకుండా ఎలాంటి లక్షణాలు లేకుండా ఉండే స్థితి అన్నమాట. అయితే దీనికి గనక చికిత్స చేయకపోతే ఈ LTBI క్రియాశీల టీబీగా మారే ప్రమాదం ఉంది. సో ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ పరీక్ష 18 సంవత్సరాలు పైబడిన అధిక ప్రమాదం గల వ్యక్తులకు సిఫార్సు చేయబడింది. ఉదాహరణకు డయాబెటీస్, కిడ్నీ వ్యాధి ఉన్నవారు లేదా డయాలసిస్ తీసుకున్నవారు. CYTB పరీక్షలో ESAT-6 మరియు CFT-10 అనే ప్రత్యేక యాంటీజెన్లను ఉపయోగించబడతాయి. సో ఇంపార్టెంట్ ఫస్ట్ ఇక్కడ టెస్ట్ పేరు ఏమిటి అంటే CYTB టెస్ట్. ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అంటే కేరళ రాష్ట్రం. వాట్ ఈస్ ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ IRRPL's ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ AK-203 రైఫిల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఇండో-రష్యన్ రైఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ AK-203 రైఫైళ్ల ఉత్పత్తి ద్వారా సాధించాలనుకున్నటువంటి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే టు అచీవ్ ఫుల్ ఇండియనైజేషన్ అండ్ టు రీప్లేస్ ఇన్సాస్ రైఫిల్స్. పూర్తి స్వదేశీకరణ సాధించి ఇన్సాస్ రైఫిళ్లను భర్తీ చేయడం, అంటే ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో AK-203ను తీసుకురావడం అన్నమాట. ఈ IRRPL అంటే ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది భారత రష్యా సంయుక్త సంస్థ. ఇది 2019లో స్థాపించబడింది. ఈ సంస్థ ఉత్తరప్రదేశ్లోని కోర్వా ప్రాంతంలో AK-203 అసాల్ట్ రైఫిళ్లను తయారు చేస్తుందన్నమాట. ఎన్ని కోట్ల ఒప్పందం ప్రకారం అంటే 5,200 కోట్ల ఒప్పందం ప్రకారం 2032లో అక్టోబర్లో పూర్తి చేయాల్సిన డెలివరీని 2030 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో అంటే ఏంటి అంటే 22 నెలల ముందుగానే ఈ డెలివరీ అనేటువంటిది చేయనుంది. ఈ రైఫిళ్లు AK-203 ఏ రైఫిళ్లను రీప్లేస్ చేస్తున్నాయి అంటే ఇన్సాస్ రైఫిళ్లను రీప్లేస్ చేస్తున్నాయి. ముఖ్యంగా LOC మరియు LAC వంటి సున్నితమైన సరిహద్దుల్లో 2025 చివరికి అంటే 100% స్వదేశీకరణ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. సో అన్ని భాగాలు భారతదేశంలోనే పరీక్షించడం జరుగుతుంది ఇంక నుంచి. సో 2026 నుండి నెలకు 12,000 రైఫిళ్లు ఉత్పత్తి చేయడం ద్వారా సంవత్సరానికి 1.5 లక్షల రైఫిళ్లు తయారు చేయనుంది. రష్యా నుండి పూర్తిగా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ పొందిన IRRPL దేశీయ అవసరాలు తీరిన తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైరింగ్ ద MiG-21 ఫైటర్ జెట్? భారత్ వైమానిక దళం MiG-21 యుద్ధ విమానాన్ని రిటైర్ చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే డ్యూ టు హై యాక్సిడెంట్ రేట్ అండ్ ఏజింగ్ ఎయిర్క్రాఫ్ట్. అధిక ప్రమాదాల రేటు మరియు పాత
విమానాల కారణంగా. సో యాక్చువల్గా ఈ MiG-21 విమానం అనేటువంటిది 1963లో భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇది ఆల్రెడీ 62 ఇయర్స్ సేవలో అందించిందనమాట. అంతేకాకుండా ముఖ్యమైన యుద్ధాలైనటువంటి 1965, 1971 మరియు 1971 ఇండో పాక్ యుద్ధాలు, కార్గిల్ మరియు 2019 బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ అయితే లో పాల్గొందనమాట. సో ఇలాంటి యుద్ధాలలో కూడా ఈ MiG-21 అనేటువంటిది పాల్గొన్నాయి. కానీ దీనికి ఫ్లయింగ్ కఫిన్ అనే బిరుదు ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు 400 పైగా ప్రమాదాలు, 200 పైలట్ మరణాలు సంభవించాయి. సో దీనిని ఎప్పుడు అంటే 2025 సెప్టెంబర్ 19న చండీగఢ్ ఎయిర్ బేస్లో 23వ స్క్వాడ్ అంటే ప్యాంథర్స్ చివరి విమానాన్ని నడిపి MiG-21ను రిటైర్ చేయబోతున్నారు. దీని స్థానంలో దేన్ని పెట్టబోతున్నారు అంటే తేజస్ LCA Mk-1A. What is the primary objective of the NISAR satellite mission jointly developed by NASA and ISRO? నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే టు మానిటర్ అర్త్స్ సర్ఫేస్ చేంజెస్ యూజింగ్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడార్. ద్వంద్వ ఫ్రీక్వెన్సీ రేడార్ ద్వారా భూమి ఉపరితల మార్పులను గుర్తించడం అన్నమాట. ఈ నిసార్ అనేటువంటిది ఒక అర్త్ అబ్జర్వేటర్ శాటిలైట్ అండి. సో ఆల్రెడీ దీన్ని ప్రయోగించారు జూలై 30న. ఏ రాకెట్ ద్వారా అంటే GSLV F-16 రాకెట్ ద్వారా ప్రయోగించనుంది. అంటే ముందుది కాబట్టి ఇలా ఉందన్నమాట. ఎంత సింక్రనస్ ఆర్బిట్లో అంటే 743 కిలోమీటర్ల సన్ సింక్రనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి ఉపరితలాన్ని ఒక లైటింగ్ పరిస్థితుల్లో స్కాన్ చేయవచ్చు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగారనమాట. ఈ నిసార్ గురించి అడిగారు. సార్ అంటే సింథటిక్ అపార్చర్ రేడార్ అనమాట. నాసా యొక్క L బ్యాండ్, ఇస్రో యొక్క S బ్యాండ్ గుర్తుపెట్టుకోండి. ఇస్రో యొక్క S బ్యాండ్, నాసా యొక్క L బ్యాండ్ ఉపయోగించే ప్రథమ ఉపగ్రహం అన్నమాట. ఇది వాతావరణ పరిస్థితులు మరియు సమయానికి సంబంధం లేకుండా భూమి ఉపరితలాన్ని అత్యంత ఖచ్చితంగా గమనించగలదు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టర్కీస్ ఫస్ట్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్? ద నేమ్ ఈస్ టైఫూన్ బ్లాక్ 4 అన్నమాట. ఇది టర్కీ యొక్క మొదటి హైపర్సోనిక్స్ బాలిస్టిక్ క్షిపణి పేరు టైఫూన్ బ్లాక్ 4. ఇది టర్కీ యొక్క ప్రముఖ రక్షణ సంస్థ అయినటువంటి రోకేస్టాన్స్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఇది హైపర్సోనిక్ క్షిపణులు Mach 5 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు అన్నమాట. ఇంపార్టెంట్ ఇది. In 22nd July 2025, the Indian Army received a batch of Apache helicopters from which country and what significance does this hold? 2025 జూలైలో భారత సైన్యం ఏ దేశం నుండి అపాచీ హెలికాప్టర్ బ్యాడ్ను స్వీకరించింది మరియు దీని ప్రధానత ఏమిటి అంటే ఎవరి నుంచి స్వీకరించినామంటే యునైటెడ్ స్టేట్స్ నుంచి. ప్రాధాన్యత ఏమిటి అంటే టు ఎన్హాన్స్ ఆపరేషనల్ ఫైర్ పవర్ అండ్ సపోర్ట్ మోడర్నైజేషన్. అమెరికా నుంచి స్వీకరించాం. యుద్ధ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ఆధునికతకు మద్దతు ఇచ్చేందుకే దీనిని మనం ఇండియన్ ఆర్మీ అనేటువంటిది అపాచీ హెలికాప్టర్ను అమెరికా నుండి దిగుమతి చేసుకోబోతుంది అన్నమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సబ్మర్సిబుల్ వెహికల్ బీయింగ్ డెవలప్డ్ బై ఇస్రో అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఫర్ ఇండియాస్ సముద్రయాన్ మిషన్? ద ఆన్సర్ ఈస్ మత్స్య 6000. ఈ మత్స్య 6000 అనేటువంటిది సముద్రయాన్ మిషన్ కింద అభివృద్ధి చేయబడిన మానవ ఆక్యుపైడ్ జలంతర్గామి వాహనం అన్నమాట. ఇది భూమి శాస్త్రాల మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలోని డీప్ ఓషన్ మిషన్లో భాగంగా ఉంది. సో దీన్ని జాతీయ సముద్ర సాంకేతిక సంస్థ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మరియు ఇస్రో యొక్క విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కలిసి రూపొందించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఎవరెవరు కలిసి రూపొందించాయి అంటే ఇంపార్టెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఇది
600 బార్ ప్రెషర్ మరియు -3 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 6000 మీటర్ల లోతుకు కూడా ఇది తట్టుకోగలదు. అంతేకాకుండా 3 సభ్యుల బృందాన్ని కూడా లోపల వరకు తీసుకెళ్లగలదు పరిశోధనల కోసం. What is the name of the UAV launched missile system developed by DRDO for precision strikes in India? భారతదేశంలో ఖచ్చితమైన దాడుల కోసం డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి యుఏవి లాంచ్ చేసిన క్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి అంటే యుఎల్పిజిఎం. యుఎల్పిజిఎం అంటే యు అంటే యుఏవి, ఎల్ అంటే లాంచ్, పి అంటే ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ అనమాట. అనేది డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఆధునాతన ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణి వ్యవస్థ. తాజా వేరియంట్ అయినటువంటి యుఎల్పిజిఎం V3 లేదా యుఎల్ఎంఈఆర్ అంటే అన్మాన్డ్ లాంచ్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అనేటువంటిది అనమాట. ఇది ఇమేజింగ్, ఇన్ఫ్రారెడ్ సీకర్, డ్యూయల్ థ్రస్ట్ ప్రొపల్షన్ సిస్టమ్ మరియు 2-వే డేటా లింక్ ను కలిగి ఉంటుంది. సో ఇది ఎక్కడ దీన్ని పరీక్షించారు అంటే కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో పరీక్షించారు. కిలోమీటర్ ఎంత అంటే మాక్సిమం దీని రేంజ్ ఎంత అంటే 4 కిలోమీటర్స్ అండి. వేర్ వాస్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ కోచ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్? భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైల్వే కోచ్ ఎక్కడ విజయవంతంగా పరీక్షించబడింది అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ప్రోటోటైప్ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని హెరిటేజ్ మరియు హిల్ మార్గాలలో ఎన్ని అంటే 35 హైడ్రోజన్ ఆధారిత రైళ్లను ప్రవేశపెట్టడం లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఈ ప్రాజెక్టు ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో డీజిల్ పవర్ క్లాసు హైడ్రోజన్ ఫ్యూయల్ను సెల్ను ఆధారిత యూనిట్లుగా మార్చడం మరియు హైడ్రోజన్ నిల్వ మరియు ఇంధన సౌకర్యాలను ఏర్పాటు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సో ఒకటి క్వశ్చన్ ఏమంటారంటే ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ కోచ్ ఎక్కడ సక్సెస్ఫుల్ టెస్ట్ చేయబడింది అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై. ఏ ప్రోటోటైప్ లో భాగంగా అంటే హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇనిషియేటివ్ లో కార్యక్రమంగా భాగంగా ఎన్ని అంటే 35 హైడ్రోజన్ ఆధారిత రైళ్లు. What is the name of the second and final indigenous petrol control vessel launched by Goa Shipyard for the Indian Coast Guard? భారత కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ప్రారంభించిన స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక పేరు ఏమిటి అంటే సముద్ర ప్రచేత్. దీనికంటే ముందు పేరేమిటి, ఫస్ట్ దాని పేరు ఏమిటి అంటే సముద్ర ప్రతాప్ అనమాట. సో భారత కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ప్రారంభించిన 2వ మరియు చివరి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక అనమాట. నౌకనే సముద్ర ప్రచేత్ అనమాట. సో ఈ నౌక భారతదేశం యొక్క ప్రత్యేక ఆర్థిక మండలం ఎకనామిక్ జోన్లో అనమాట. ఇది సముద్ర కాలుష్యాన్ని ముఖ్యంగా ఆయిల్ స్పిల్స్ ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడంలో ముఖ్యమైన అడుగు అనమాట. ఇది మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను అనుగుణంగా 72% స్వదేశీ కాంటెంట్తో రూపొందించడం జరిగింది. సో ఇవి అండి ఫుల్ జూలై మంత్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. రివిజన్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1-2 సార్లు రివిజన్ చేస్తేనే గుర్తుండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. రివిజన్ ఈజ్ అ key to success. Please like, share and subscribe. Thank you so much for watching Study with Tricks.